వెల్కమ్ టు లాలన్నర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తీసుకుందాం. న్యాయవాదులకు సమన్లు జారీ చేసే అధికారం దర్యాప్తు సంస్థలకు లేదు. ఎస్పీ స్థాయి అధికారి ఆమోదం తెలిపితే తప్ప ఈడీ సమన్ల కేసులో సుప్రీంకోర్టు తీర్పు. క్రిమినల్ కేసుల్లో నిందితులకు న్యాయ సలహా ఇచ్చే న్యాయవాదులకు ఏకపక్షంగా సమన్లు జారీ చేసే అధికారం దర్యాప్తు సంస్థలకు, దర్యాప్తు అధికారికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీనియర్ న్యాయవాదులను ఏకపక్షంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ సమన్లు జారీ చేయడంపై వివాదం రేగడంతో ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. న్యాయవాది, కక్షిదారు మధ్య జరిగే సంభాషణను కాపాడుతూ సమన్ల జారీ అంశంపై దిశానిర్దేశం చేసింది. భారతీయ సాక్ష్య అధినియం బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 132 న్యాయవాది కక్షిదారు సంబంధాన్ని స్పష్టంగా నిర్వచించిందని, కాబట్టి ఈ కేసులో తాము ప్రత్యేకంగా ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయడం లేదని తెలిపింది. సెక్షన్ 132 కింద నిందితుడితో జరిగే సంభాషణను రహస్యంగా ఉంచే హక్కు న్యాయవాదులకు ఉందని స్పష్టం చేసింది. అయితే సెక్షన్ 132లో పేర్కొన్న మినహాయింపులో కింద ఏదైనా అంశం వస్తే సమన్లు జారీ చేయొచ్చని తెలిపింది. మినహాయింపుల్లో ఏ నిబంధన కింద జారీ చేస్తున్నారు విచారణ అధికారి స్పష్టం చేయాలని, అదే సమయంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి కంటే తక్కువ ర్యాంకుల్లో లేని అధికారి అంగీకారం తీసుకోవాలని తెలిపింది. ఈ అధికారి కూడా విచారణ అధికారి పేర్కొన్న మినహాయింపులపై సంతృప్తిని రాతపూర్వకంగా వ్యక్తం చేయాలని, అప్పుడే సమన్లు జారీ చేయాలని స్పష్టం చేసింది ధర్మాసనం అని పేర్కొంది. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్పై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.